తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వైసీపీకి కనుక ఓటేస్తే రాయలసీమలో మీ ఇంటికి వచ్చేది గొడ్డలే, ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా అంటూ చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చిట్టి సార్ ఏం చెప్తారు? తెలుగుదేశం కూటమికి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది మీ ఇంటికి ఏమొస్తుందంటే వంగవీటి రంగాన్ని చంపడానికి బస్సు అడ్డు వచ్చి నిలబడి రాత్రికి చాటుగా చంపేశారు. ఇలా బస్సులు వస్తాయి, అడ్డు వస్తాయి, మిమ్మల్ని లేపుకెళ్ళిపోతూ ఉంటారు. ముద్రగడ పద్మనాభాన్ని జైల్లో కూర్చోబెట్టి కుటుంబంతో సహా ఆడవాళ్ళతో సహా జైల్లో కూర్చోబెట్టి చేశారు. అలా జరుగుతుంది. దశరథము అతను జర్నలిస్ట్ దశరథాన్ని చంపినట్టు చంపుతారు. మల్లెల బాధ్యని చంపినట్టు చంపుతారు. మీ హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం, చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. హత్యా రాజకీయాలకు పునాది చంద్రబాబు. ఈ హత్యా రాజకీయాల్లో హత్యలు ప్రవేశపెట్టింది, రాజకీయాల్లో సారా డబ్బు ప్రవేశపెట్టింది. ఈ చండాలమంతా రాజకీయాలను శుద్ధ రాజకీయాలుగా మార్చిన మహనీయుడు చంద్రబాబు. ఈయన మాట్లాడతాడండి గొడ్డలు వస్తుంది, గొడ్డలి కూడా ఇప్పుడు గొడ్డలి నేను చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా డిబేట్లో చెప్తున్నా, నేను ఖచ్చితంగా వివేకానంద రెడ్డిని చంపింది ఆయన కూతురు అల్లుడు అని నేను చెప్తున్నా. నా అనుమానం ఎందుకు అనుమానం మీరు అడగచ్చు. నేను ఎందుకు ఆరోపణ నా అనుమానం ఏంటి? ఆయనకి వివేకానంద రెడ్డికి రెండో పెళ్ళ ఉంది, ఆ పెళ్ళానికి ఒక కొడుకు ఉంది, ఆ కొడుకున్నాడు. ఆయన అప్పుడే ఆ టైంలో బెంగళూరులో ఒకటి రియల్ ఎస్టేట్ డీల్లో 80 కోట్లు ఆయనకి కమిషన్ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులతోటి ఆయన అమ్మాయికి పొలం కొని, ఇల్లు కొని, ఆ కొడుకు పేరు మీద కొంత ఆస్తి రాయడానికి ఆయన సిద్ధపడ్డాడు. అప్పుడు ఈ సునీత వెళ్ళి ఆ అమ్మాయితో పోట్లాడింది, అది వాస్తవం. అమ్మాయితో గొడవపడింది, ఇద్దరు గొడవపడ్డారు. నాన్నతో గొడవపడింది. నాన్న గొడవపడి ఇది నా స్వార్జితం, మీ తాతలు ఇచ్చిన డబ్బేం కాదు, ఈ 80 కోట్లు నా స్వార్జితం, నేను ఎవరికైనా ఎత్తుకుంటాను, ఎక్కువ మాట్లాడతాను, వాళ్ళ నాన్న వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ జరిగింది. ఈ నేపథ్యంలో నువ్వు నీ మొగుడు కలిసి ఆ 80 కోట్లు ఎక్కడ అటు వెళ్ళిపోతాయో అని నువ్వు నీ మొగుడే కలిసి మీ నాన్న హత్య చేసి ఆ హత్య ఇంకోళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నించావు అని నా అనుమానం. ఎందుకు అనుమానం? ఈ నేపథ్యం ఒక అనుమానం కాదు. ఇవాళ ఎందుకు నువ్వు దస్తగిరి వెనకాల తిరుగుతున్నావు? దస్తగిరి దస్తగిరి నేనే చంపాను, ఇలా చంపాను, అలా చంపాను వర్ణించి మరీ చెప్పాడు. ఆ దస్తగిరిని కాపాడటానికి నువ్వెందుకు, లాయర్లు నువ్వు ఎందుకు వెనకాల పడుతున్నారు? ఎందుకు ఆ దస్తగిరిని కాపాడు? అతను నోరు పూర్తిగా తెలిస్తే మీ అసలు ముందు కీ ఎవరో అని తెలిసిపోద్దని భయపడుతున్నావా? ఎందుకు? ఒక దస్తగిరి ఓపెన్గా దొరికాడు, చెప్పాడు, సాక్ష్యాలు చెప్పారు. గొడ్డలు ఎక్కడ కొన్నాము, ఎలా కొన్నాము, ఎలా చంపాము అన్నీ చెప్పాడు. చెప్పిన వాడిని ఎందుకు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు నీ దగ్గర? వాడిని లోపల పెట్టించుకుంటే వాడికి బెయిల్ కోసం నువ్వే ప్రయత్నిస్తే, వాడి తరపు లాయర్ని నువ్వే అరేంజ్ చేస్తున్నావు. ఏంటి అంత కాపాడుకోవాల్సిన అవసరం దస్తగిరి ఎందుకు? దస్తగిరికి ఈ రహస్యం తెలుసు అని నేను అంటున్నాను. దస్తగిరికి నువ్వు నీ మొగుడు కలిసి ప్లాన్ చేయి. ఎందుకంటే అక్కడ మరణం జరిగినప్పుడు నీ మొగుడు అక్కడ ఉన్నాడు. సో ఇదంతా ఇది తప్పించుకుని ఆ రోజు జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆ రోజు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏంటి యాక్షన్ తీసుకోవాలా? పైగా ఆ రోజు చంద్రబాబు ఏదో మాట్లాడితే కూడా విరుచుకుపడ్డారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మా కుటుంబంలో అంతా మేము ఇలా చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఏంటి కుటుంబాన్ని అని నేను కూడా కలుపుకుని నువ్వు సేవ్ చేసడానికి ఆ మాట అన్నావు. ఇవాళ మరి ఎందుకు చంద్రబాబు తరపున మాట్లాడుతున్నావు? చంద్రబాబు దగ్గర ఏం ప్యాకేజీ ముట్టిందని, ఏం అందిందని మాట్లాడుతున్నావు? ఈ కడుపును పుట్టిన చెడబుట్టిన కూతుర్లు అంటారు వీళ్ళంతా. ఆ ద్వయం శర్మలు కానీ వీళ్ళు కానీ ఆ తండ్రి కడుపును చెడబుట్టిన కూతురు. ఈ విషయం ఇది అనుమానాలు ఉన్నాయి దీంట్లో. అండ్ అవినాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలు అభివర్ణిస్తూ మొన్న మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఆయన కూడా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎదుర్కొంటున్నాడు. కోర్టు తెలుసు కదా, చంపింది తెలిసిపోయింది ఎవరని. ఎవరు చంపించమన్నారు అనేది కదా క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ కదా ఇప్పుడు నీవు నీ మొగుడే ప్లాన్ చేశారని నేను నాలాంటి వాళ్ళు అంటున్నావు. కాదు అవినాష్ రెడ్డి అని కోర్టు తెలుస్తుంది కదా. ఈ లోపల మీకెందుకు కంగారు? ఎన్టీఆర్ సాగు కారకులు ఎవరు? హూ కిల్డ్ బాబాయ్ కాదు, హూ కిల్డ్ రామారావు? మిస్టర్ చంద్రబాబు చెప్పు. రామారావు గారు మనోవేదనతోటి మరి మరణించడానికి కారకుడెవడు? నువ్వు కాదా? నీ చెప్పు రాజకీయ క్రీడ కాదా? నువ్వే ఏ మొహం పెట్టుకుని ఊగిల్డని ఇంకోళ్ళని అడుగుతావు?
నీ అంతా దుష్ట రాజకీయం, దుర్మార్గ రాజకీయం, అవినీతి రాజకీయం, అబద్ధాల రాజకీయం, రాక్షస రాజకీయం, హత్య రాజకీయానికి అన్నిటికీ కలగలిపితే అన్నిటినీ పూత పోస్తే చంద్రబాబు. నువ్వేదో నీతిపరులాగా నువ్వు అసలు నీకు మాట్లాడే అర్హత ఎక్కడిది మద్దతు గురించి? రాజకీయం కోసం మాట్లాడుతుంది, రాజకీయ అడ్వాంటేజ్ కోసం రాజకీయాలు. ప్రజలేమంత అమాయకంగా లేరు. ప్రజలేమో చంద్రబాబు మాట్లాడగానే ఆహా చాలు చాలులే ఆపోయా అంటున్నారు ప్రజలు. నీ సుల్లు ఆపు, ఎన్నాళ్ళు విన్నాం, ఇని మోసపోయింది చాలు మాకు, ఇంకా నీ కథలు చెప్పొద్దు, ఈ అరచేతిలో వైకుంఠాలు, ఈ బొమ్మలు చూపించి ఈ చేయటాలు, భ్రమలు కల్పించడాలు వద్దు అని చెప్తున్నారు. కనుక అది కోర్టులో తేలుతుంది. తేలే లోపల రకరకాలు ఉన్నాయి, ఒక వర్గమే కాదు కదా. ఒక నీ వాదనే కరెక్ట్ అని ఎట్లా? నీ వాదనే కదా, మా వాదన ఉంది. నువ్వు సునీత మొగుడే ప్లాన్ చేశారు ఆ 80 కోట్ల కోసం. ఆ 80 కోట్లు ఆ రెండో భార్య కొడుక్కి ఇస్తానని ఆయన అన్నాడు. ఆయనతోటి ఈ సునీత పోట్లాడింది, ఆవిడతోటి పోట్లాడింది. ఇవన్నీ బహిరంగ రహస్యాలే, దాపుడు కాదు. అందరూ ఆవిడతోటి రెండో భార్యతోటి ఈ సునీత వెళ్ళి పోట్లాడటం అందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో నువ్వు ఆయన ప్లాన్ చేయలేదని ఎందుకు అనుకోకూడదు?